నిజంగానే అది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. నీ విజయాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటా. జింగా హాని. నువ్వెవరివో నాకు బాగా తెలుసు. నువ్వే కదా డోజీవి. అది అతనే. కియాయాకి దారుణమైన ట్రైనింగ్ ఇచ్చి జింగాతో పోటీ పడేలా చేసింది అతనే. నిజంగానే? అవును. నాకిప్పుడే అన్ని గుర్తుకొస్తున్నాయి. వద్దు వద్దు వద్దు, ఇప్పటికి నీతో పోటీ పడ్డానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే పారిపోదాం అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే జింగా, నువ్వు ఎప్పుడు ఛాలెంజ్ చేసినా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నువ్వు దానికి డార్క్ నెబిలియా ఫెసిలిటీకి రావాలి. మా చోటుకి నువ్వు రావడానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే టియాయో ట్రైనింగ్ మేము ఊహించనంతగా ఏమి. అయితే నా కష్టమంతా వృధానేనా? కానీ తన ఓటమి మాకు లాభం, ఎందుకంటే చాలా అద్భుతమైన డేటా మాకు లభించింది. నేనిచ్చే చిన్న పొగడ్తని నువ్వు అంగీకరిస్తావనుకుంటాను. లియోన్! లియోన్! కియాయా, కియాయా కళ్ళు తెరిచి చూడు. తనకేం కాలేదు కదా? జింగాతో పోటీ పడి తను ఆల్రెడీ డైట్ గానే ఉన్నాడు. డోజీ, మోసం చేస్తావా? ఈ రోజు ఉత్తిన ఇంట్రడక్షన్ కోసమే వచ్చాను. ఖచ్చితంగా మన కలయిక ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ధైర్యం ఉంటే నాతో తలబడు. జింగా! నువ్వు భయపడుకో. అమ్మయ్యా, మనం కొద్దిలో తప్పించుకున్నాం. ఏదో ఒకటి. జింగా ఎక్కడికి వెళ్ళాడు? జింగా నువ్వెక్కడున్నావు? జింగా! జింగా, నువ్వెక్కడున్నావు? ఇక ఎటువంటి ప్రయోజనం లేదు కింటా. జింగాని ఊర్లో అన్ని చోట్ల వెతికాం. ఎందుకని తను ఆ హెలికాప్టర్ ని వెంబడిస్తూ వెళ్ళాడు? నాకదే అర్థం కావడం లేదు. అవును, కరెక్టే. తన్ని చూసిన తర్వాత జింగా ఎందుకింత టెన్షన్ అయ్యారో అర్థం కావడం లేదు. ఎప్పుడు జింగా ఇంతలో కోపడ్డం నేను చూడలేదు. ఎందుకని వాడు అంతలా కోపడాలి? కియాయా, నీకు ఏమీ కాలేదు. నువ్వు కింద పడిపోగానే నీకేదో అయింది అనుకున్నాను. అమ్మయ్య, నీకేం కాలేదు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. అవును కదా, నేను గొడవ పడ్డాను. కానీ నేనిచ్చే చిన్న బహుమతిని నువ్వు అంగీకరిస్తావనుకుంటాను. ఓ, నువ్వు లేచేసావా? మంచిది. ఇంకో రోజు మొత్తం నువ్వు నిద్రపోతావని మేము అనుకున్నాం. నువ్వు బాగా ఆకలితో ఉంటావు. ఇదిగో తీసుకో. ఇది నా లియోనా?
దీన్ని సరిచేయడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయింది. నువ్వు దీన్ని సరిచేసావా మడోకా? బేస్ ని మనం ఎప్పుడు తప్పుగా చెప్పకూడదు కదా. అది మంచిదికైనా సరే చెడుకైనా సరే యూజ్ చేసే వాళ్ళ చేతిలోనే ఉంది. లియోన్ కి ఇలా అయిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నట్టుంటే ఒక విషయం గుర్తుంచుకో, నీ బే లేకుండా నువ్వు ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వలేవు. జింగా ఎప్పుడు అదే కదా. నువ్వొక్కడవే బలవంతుడు. కానీ మీరందరూ ఎందుకు నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నారు? నేను మిమ్మల్ని అంత బాధ పెట్టాను కదా. అందుకని నేను అక్కడే అలాగే వదిలేసి రావాల్సిందా ఏంటి? అంతేకాకుండా నీకు సాయం చేయమని బెంకే అడిగాడు, అడిగావా లేదా? ఎవరు బెన్కేనా? లేదు లేదు, అదేంటంటే ప్రేమగా అడిగానులే. నిజం చెప్పాలంటే రాత్రి మొత్తం నీతో తనే ఉన్నాడు. ఉండమని ఎవరు అడగలేదు కదా. అది తెలుసు, కానీ మడొక గైస్, జింగా వచ్చేసాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. జింగా జింగా వచ్చేసావా? కెంటా, మడోకా, బెన్కే. నీకేమి కాలేదు కదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎంత దూరం తరుముకుంటూ వెళ్ళావు? సరేగాని కియోయా ఎలా ఉన్నాడు? ఇప్పుడే లేచాడు, కాస్త టైర్డ్ గా ఉన్నాడు. కానీ అయితే నేను తనని వెంటనే వెళ్ళి కలవాలి. తనని నేను ముఖ్యమైన విషయం అడగాలి. కానీ ఒక నిమిషం ఆగు జింగా. ఏంటి? దేని గురించి అడగాలి? జింగా ఒక్క నిమిషం ఆగు. నువ్వు స్టేడియంలో ఉండగానే డోజీ పేరు చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు కియోయా దగ్గరికి వెళ్ళి డోజీ గురించి అడగాలి, అంతే కదా? నిజం చెప్పు, నీకతన్ని చూడగానే అతని పేరు ఎలా తెలిసింది? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? దాచకుండా నాతో చెప్పు. మీకు అనవసరమైన విషయాలన్నీ మీరు అడగద్దు, సరేనా? నాకు ఒకటి అర్థం కావట్లేదు. తన గురించి తెలుసుకోవడం మాకు అవసరం లేదంటే మేమే నీ ఫ్రెండ్స్ అనేది నువ్వు మర్చిపోయావా? అవును, అదే. నీకు ప్రమాదకరమైన విషయాన్ని దాచకుండా మాతో చెప్పు, లేదంటే నీకే ప్రమాదం. నీ సమస్య మా సమస్య. నీకేమైనా సమస్య అనిపిస్తే అది మాతో చెప్పొచ్చు కదా. నిజమైన స్నేహితులు అలాగే నడుచుకుంటారు. ప్లీజ్ జింగా. డోజీ తన దగ్గర బ్యాన్ చేయబడ్డ ఒక బే ఉంది. బ్యాన్ చేయబడ్డ ఒక బేనా? బేనా? అవును, నిజమే. మీ అందరికీ విషయం బాగా తెలుసు. ప్రతి బేలోనూ అద్భుతమైన శక్తులు దాగున్నాయి. దాన్ని బే బ్యాటిల్స్ కి మాత్రమే ఉపయోగించాలి. కానీ కొంతమంది దాన్ని బ్యాటిల్స్ కి మాత్రమే కాకుండా మిగతా ఎన్నో విషయాలకు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి డార్క్ నెబ్యులా లాగా. ఏమన్నావ్? నెబ్యులానా? బేస్కున్న ఎన్నో శక్తులు అక్కడే దాగున్నాయి. అంతేకాకుండా అన్ని బేస్లో ఉన్న శక్తుల్ని తీసేసి దాన్ని ఒక్క బేలోకి పంపించాలని అనుకుంటున్నారు. అలా తయారు చేసిన బే పేరు లైట్నింగ్ ఎల్ డ్రాగో. దుష్ట శక్తుల దాగున్న ఒక అద్భుతమైన బే అది. ఆ లైట్నింగ్ ఎల్ డ్రాగో గనుక మేల్కొందంటే మనం ఊహించని ఎన్నో దారుణాలు జరుగుతాయి. ఏదేమైనా సరే అలా జరగకుండా నేనే దాన్ని అడ్డుకోవాలి. డోజీ తను తన డార్క్ నెబ్యులా రెండు ప్రమాదకరమైనదే. దానికోసమే నేను శక్తివంతుణ్ణవ్వాలని ఎన్నో దేశాలు తిరిగి ఇవన్నీ నేర్చుకుంటున్నాను. ఇప్పుడే నాకు అర్థమైంది. అందుకేనా ఆ డోజీ నీతో పోరాడమని చెప్పింది? అవును, నిజమే బెన్కే. ఈసారి నేను ఆ డోజీని వదిలిపెట్టాను, ఏదేమైనా సరే. నాకు అర్థమైంది. నేను సహాయం చేస్తాను. కియోయా దగ్గరికి వెళ్ళి నేనే అడుగుతాను. కియోయా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కొద్దిసేపటి క్రితం తను ఇక్కడే ఉన్నాడు కదా. నేను నమ్మలేకపోతున్నాను. ఆలోపే వెళ్ళిపోయాడు. తప్పకుండా చాలా దూరం వెళ్ళుంటాడు. కియోయా ఎవరైనా జింగాని చూసారా? ఇవాళ కూడా డోజీ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందని చూడ్డానికి వెళ్ళుంటాడు. ఓ పాపం, తను ఏమీ లేకుండా ఎలా కనిపెట్టమంటారు? నాకు కూడా లక్ పని చేయలేదు.
డోజీ ఇంకా ఫర్బడన్ గురించి నేను వెతికాను. డర్బ్ నెబులాని కూడా వెతికాను. ఏమేమో ట్రై చేసి చూశాను, కానీ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆ డోజీ ఏమైనా వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టాడా మనం వెళ్ళి తన్ని కనిపెట్టడానికి? హే, అలా ఏం లేదు. ఊరికే ఉండడం కంటే ఏదైనా ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. కియాయా ఇక్కడుంటే గనుక మనకి తప్పకుండా సహాయం చేయగలిగేవాడు. కియాయా, నువ్వెందుకని వెళ్ళిపోయావు? మాకెందుకు సహాయం చేయలేదు? నువ్వు లేకుండా ఉండలేను. దయచేసి ఇక ఆపు. ఇలా కూర్చుని ఏడవడం కంటే జింగాకి ఏదైనా సాయం చేద్దామని ఆలోచించు. ముందు లే. అవును, సరిగ్గా చెప్పావు. ఊరికే కూర్చొని ఏడవడం వల్ల ఏమీ మారదు, అది తెలుసుకో. నేను తనకి హెల్ప్ చేయబోతున్నాను. మంచి ఆలోచన. మనం ఒకటి చేద్దాం. మన ముగ్గురు వేరే వేరే చోట్ల వెళ్లి వెతికితే తప్పకుండా ఏదో ఒక క్లూ దొరుకుతుంది కదా. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను హోసమాని హెల్ప్ చేయమని చెప్తాను. సరే, అదే ప్లాన్ అయితే గనక ఆ ప్రకారమే చేద్దాం. రండి, బయలుదేరదాం. అయితే సరే, కెంటా నువ్వు వెస్ట్ సైడ్ కి వెళ్ళు, నేను నార్త్ సైడ్ వెళ్తాను, నువ్వు ఈస్ట్ సైడ్ కి వెళ్ళు. ఓకేనా? అన్ని అయిన తర్వాత మన పార్క్ లో కలుద్దాం. ఓకే, ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం. యా. బ్యాన్ చేసిన బేనా. ఇలాంటి కథలు చెప్పేటప్పుడు వాళ్ళు ఏమాత్రం ఆలోచించరా? ఎవరో ఒక అనవసరమైన వ్యక్తి కోసం వీళ్ళెందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇంతసేపు వెతికినా గానీ మనకి ఏమీ దొరకలేదు. సరే, మీ లైన్ అంతా చేశారు కదా. చీకటి పడుతోంది, మేము ఇంటికి వెళ్తాం. ఓకే, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సరే, పర్వాలేదులే, మేము వెళ్ళొస్తాం. బాయ్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మడోకా, నీకేమైనా తెలిసిందో? ఏం దొరకలేదు. కెంటా, నీకేమైనా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఒక్క చోటు కూడా వదలకుండా అన్ని చోట్ల వెతికాను. మళ్ళీ రేపొద్దున ఫ్రెష్ గా ట్రై చేద్దాము. అది కూడా కరెక్టే. మన చూడని చోటు ఏదైనా తప్పకుండా ఉంటుంది. కనీసం మనకి ఒక్క ఆధారం దొరికినా చాలు. ఆ చోటెక్కడో మనం కనిపెట్టగలిగి ఉండేవాళ్ళం. మూన్ ఎప్పుడు ఈస్ట్ సైడే వస్తుంది. ఏంటి? కియాయా, నువ్వు హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయావు? డోచి ప్రదేశం నుంచి ఉల్ఫ్ కెనియన్ ప్రదేశానికి వెళ్ళడానికి మాకు 20 నిమిషాలు పట్టింది, అది కూడా హెలికాప్టర్లో. కియాయా, నువ్వేదో చెప్తున్నావని తెలుసు, కానీ అర్థం కావడం లేదు. మీరు నాకు సాయం చేశారు, నేను సాయం చేశాను. ఆగు, నా మాట విను. ఎక్కడికి వెళ్ళొద్దు కియాయా. ఈస్ట్ లో ఎప్పుడు మూడొస్తుందా? చేసిన సహాయానికి తిరిగేం చేశారని అడిగాడు. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? మన మూడ్ పొజిషన్ ని క్యాలిక్యులేట్ చేసి ఉల్ఫ్ క్యానియన్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే తెలిసిపోయింది. పల్స్ 56, బాడీ టెంపరేచర్ అండ్ బాడీ ప్రెషర్ నార్మల్ గానే ఉంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు 75% వరకు రికవర్ అయింది. ఏదేమైనా గానీ మళ్ళీ తనకి కాన్షియస్ రావడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఓహో, అలాగా. సరే, ఓకే. జింగా డేటా ప్రాసెస్ ఇప్పుడు ఎంతలా ఉంది? ఇంకా సేపట్లో మేము అప్లోడ్ ని పూర్తి చేస్తాం. చాలా అద్భుతం మై ఫ్రెండ్. అయితే పార్టీ ప్రారంభించేంత వరకు మనం ఓపిక పట్టాలి. అవును, అది మాత్రమే కాకుండా అనుకోని అతిథులు ఇక్కడికి వచ్చారు మాస్టర్. మనం ఇన్వైట్ చేయకుండానే ఎందుకు వస్తున్నారో తెలియడం లేదు. అద్భుతం. నేను ఊహించిన దానికంటే లొకేషన్ ఈజీగా కనిపెట్టారు. ఏం పర్వాలేదు. మెర్సీ, నువ్వు పార్టీ ఏర్పాట్లన్నీ త్వరగా కాని. మెర్సీ బక్కు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతలోగా మన గెస్ట్లకి మనం స్వాగతం పలుకుదాం. పెద్ద ఆట ప్రారంభించేలోగా మనం ఒక చిన్న ఆట ఆడి చూద్దాం.
ఖచ్చితంగా ఈ చోటే అయి ఉండాలి. ఈ ఏరియా మ్యాప్ లో ఇలాంటి బిల్డింగ్ అసలు చూపించలేదే. అన్ని చోట్ల డోజీ అనే రాసుంది. అయితే వాడు చెప్పినట్టు బ్యాన్ చేసిన ఎల్ డ్రాగో బే ఇక్కడే ఉంటుందా? నాకు తెలుసు, అది ఈ బిల్డింగ్ లోనే ఉంది. దాన్ని ఉపయోగించే వారు కూడా ఈ బిల్డింగ్ లోనే ఉన్నారు. సరే గాయస్, బాగా శ్రద్ధగా వినండి. చెప్పకు, మీరందరూ బయటే ఉండండి, నేను లోపలికి వెళ్ళి వస్తానని చెప్తావు. అసలు లేదు, మేము తప్పించుకోవాలంటే అప్పుడే తప్పించుకునే వాళ్ళం కదా, అసలు కుదరదు. నువ్వేం దిగులు పడకు, నేను కెంటా బెంకే కలిసి అన్ని సమస్యల్ని చూసుకుంటాం. గాయస్, ఓకే, మనందరం కలిసే లోపలికి వెళ్దాం. కానీ ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మరైతే టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం, పదండి. ఒక్క నిమిషం, ఏదో పెద్ద సమస్య ఉంది. ముందు ఒక చిన్న టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ ని వీళ్ళు ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. గంట బెన్కే, మీరు రెడీనా? గో పెగాసస్! కమాన్, వాటిని ధ్వంసం చేయి. బోల్ పెడకా సజిటేరియో! అవి ఆగకుండా వస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల అవే కనిపిస్తున్నాయి. ఆ తలుపుల్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేస్తాను. దుమ్ము రేపు బోల్ అప్పర్ కట్! అవకాశమే లేదు. బుల్ వల్ల ఆ తలుపులకి ఒక్క గీత కూడా పడలేదు. ఆ తలుపులు బలమైన ఇనుముతో చేసినవి. అయితే సరే, దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. పెగాసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్! ఆహా, ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్. ఇదిగో కాచుకో! అవును, ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి జింకా? వాళ్ళు మన బేస్ ని నాశనం చేసే లోపు వాళ్ళని మనం మళ్ళీ తిరిగి కొట్టడమే మనకున్న ఒకే అవకాశం. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ఎన్నుంటే ఎలా ఎదుర్కోవటం? అరే, జరిగేదాన్ని బట్టి చూస్తే వీళ్ళు పార్టీకి వచ్చేటట్లు లేరే. వీళ్ళు పార్టీకి రాకపోతే మనం కష్టపడి తయారు చేసిన వాటిని వృధా చెయ్యలేము కదా. చిత్తడి చేసేద్దాం. వావ్, అది తనేనా? స్పెషల్ మూవ్, కింగ్ లయన్ టర్నింగ్ బ్లాస్ట్. నువ్వు వస్తావని నాకు తెలుసు. దిగులు పడకండి, మిమ్మల్ని నేను కాపాడుతాను. నన్ను అలా చూస్తూ ఉండదు, వెళ్ళి మీ పని చూడండి. మనందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇందులో మనం గెలవగలం. కెంటా బెన్కే, లియోన్ సృష్టించిన ఈ సుడిగాలిలో మన బేల్ ఇప్పుడు తిరగాలి. అంటే కియా చేసిన ప్లాస్టిక్ ముందా? ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నిన్నే నమ్ముతున్నా సజిటేరియో. అందరూ సిద్ధమేనా? మన స్పెషల్ మూవ్స్ పెగాసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. సజిటేరియో ఫ్లయింగ్ కార్. బుల్ అప్పర్ కట్! ఓ, అలాగా, వాళ్ళు లోపలికి వచ్చేసారా? ఒకవేళ రాకుండా ఉండుంటే సంతోషంగా ఉండుండేది. మెర్సీ బకు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం స్వాగతం పలకడానికి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. అద్భుతమైన పని చేసావు మర్సీ. ఇప్పుడు మన పార్టీని మొదలు పెట్టాలి, కరెక్టేనా మాస్టర్? యా, ప్రారంభించి తీరాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇచ్చి వాళ్ళకి స్వాగతం పలుకుదాం. కియోయా, హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. నన్ను మిస్ అయ్యావా? కానీ ఎందుకు? మేము చేసిన సాయానికి మళ్ళీ చేశానని చెప్పావుగా. కానీ అంతకు మించి డోజీకి ఇంకా చాలా చేయాలి. బాధ తీర్చుకోవడానికి వేరే మార్గం లేదు. సరే, ఇంత కోపంగా మాట్లాడకుండా ఫ్రెండ్ గా ఉండొచ్చు కదా. కియోయా, రండి లోపలికి వెళ్దాం. అయితే సరే.